హల్లెలూయా. ఈరోజు దాకా భయము ఆందోళనతో నువ్వు బ్రతుకుతున్నావేమో. భయము అనేది సాతానుకు సంబంధించింది, విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. పరలోకము రాజ్యము కదలాలి అంటే విశ్వాసము ద్వారా, పాతాళము కదలాలంటే భయము ద్వారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం, భయము లేకుండా సాతానుకు ఇష్టడై ఉండట అసాధ్యం. భయము అనేది సాతాను నుంచి ప్రయోగించబడే ఒక దురాత్మదే. ఫియర్ నాట్ బిలాంగ్స్ టు ద చర్చ్. భయము అనేది సంఘానికి సంబంధించింది కాదు. దట్ ఈస్ అ డెవిల్, దట్ ఈస్ అ స్పిరిట్ ఫ్రమ్ డెవిల్. అది సాతానుకి సంబంధించింది, భయము మనకి సంబంధించింది కాదా. ఈరోజు రక్షింపబడ్డావు, మారు మనసు పొందినావు, మందిరానికి వెళ్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. సంథింగ్ ఆర్ ది అదర్ భయం భయం భయం. నీవు పూర్తిగా అపవాది శత్రు యొక్క కంట్రోల్లో ఉన్నావు. ఆ భయము అనేది నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఏలియా ద్వారా అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. ఒక్క లేడీ యొక్క థ్రెటనింగ్ కాల్ ద్వారా భయముతో మరణాపేక్ష కలిగిన వాడై బద్రీ వృక్షం క్రింద కూర్చున్నాడు. చూడండి, ఒక్క థ్రెటనింగ్ కాల్, ఆ భయము ఏలియాని మరణానికి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. భయమును కానీ మనము ప్రోత్సాహపరిచినట్లయితే ఆ భయం అనేది మనల్ని మరణానికి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. గొప్ప గొప్ప కార్యాలు ఏలియా ద్వారా దేవుడు చేస్తున్నాడు, కానీ